అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన' అనే ఒక కథను వినేద్దాం. రాయలవారికి ప్రతిరోజు ఆయన బట్టలు ఉతికే చాకలికి తనెప్పటికైనా పెద్ద సంగీత విద్వాంసుడు కావాలని, రాయలవారి సమక్షంలో కచేరీ చేసి బిరుదు పొందాలనే ఒక కోరికుండేది. అయితే అతనిది గార్ధబ స్వరం. అంటే గొంతు సరిగ్గా ఉండదనమాట. అంత బావుండదు. కాబట్టి ఎవరు అతనికి సంగీతం నేర్పించడానికి ముందుకు రారు. సంగీత కళానిధిని కాకపోతేనే అని ఒక కోరిక పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒకనాడు రాయలవారు ఆయన చాకలి ఉతికిన బట్టలు యేసుకొని చాలా సౌకర్యంగా అనుభూతి చెంది, ఇంకా చాకలి నైపుణ్యాన్ని బాగా మెచ్చుకుని, నీ నైపుణ్యానికి మిక్కిలి సంతోషపడ్డాం. ఏదన్నా నీకు కావాల్సింది కోరుకో, మేము తీరుస్తాం అని చెప్పి అంటారు. ఆహ్, ప్రభు నన్ను పెద్ద సంగీత విద్వాంసుడిని చెయ్యండి అని చెప్పి కోరుకుంటాడు ఆ చాకలి. అతని కోరిక విని విస్తుపోతారు రాయలవారు. అయితే మాటిచ్చారు గదా! అందుకని తక్షణము ఆస్థాన సంగీత విద్వాంసులుంటారు గదా! వాళ్ళని పిలిపించి, ఈ చాకలిని సంగీతంలో విద్వాంసుడిని జేయండి అని ఆజ్ఞాపిస్తారు. ఇంక రాయలవారి ఆజ్ఞ కదా! ఇంక కాదనలేక ఆ విద్వాంసులు ఆ చాకలిని తమతో తీసుకెళ్తారు. కానీ ఆ చాకలి గొంతేమో గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉంటుంది. అంచేత ముందు వాడికి ఈ గాత్రశుద్ధి చెయ్యించి తర్వాత నేర్పిద్దాం అనుకోని అక్కడ తుంగభద్ర నది ఉంటుంది గదా! ఆ నదిలో పీకల్లోతు నీళ్ళలో ఉంచి సా రీ గా మా అని పలికిస్తూ ఉంటారు. కానీ ఆ చాకలికి స్వరంలో మార్ధవం రాకపోగా వాడి గొంతు వింటూనే చుట్టుపక్కల తిరిగే గాడిదలన్నీ పరిగెత్తుకొచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అంటే ఓండ్ర పెడుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఆ గాడిద ఓండ్రలతో హోరెత్తిపోయి నదికి రోజు స్నానానికొస్తారు గదా! వాళ్ళందరూ కూడా రావడం మానుకుంటారు. ఇలా 10 రోజులు గడిచిపోతాయి. 10 రోజుల పాటు ఆ చాకలి తమకి బట్టలు ఉతకడానికి రాకపోయేసరికి వాడి సంగీత సాధన ఎంతవరకు వచ్చిందో స్వయంగా పరిశీలించడానికి మర్నాడు తుంగభద్ర నదీ తీరానికి వస్తున్నట్లు వర్తమానం పంపిస్తారు రాయలవారు. అది తెలిసిన ఆ చాకలి ఇంకా విద్వాంసుల్ని బెదిరిస్తూ, రేపట్లోగా నన్ను సంగీత విద్వాంసుడిని చేయలేకపోయారో రాయలవారికి చెప్పి మీ తలను నరికిస్తా అని చెప్పంటాడు. ఇంకా హెచ్చరికతోటి బిక్క చచ్చిపోతారు ఆ విద్వాంసులు. ఈ ముప్పు నుంచి తమను ఎవరు రక్షిస్తారా అని ఆలోచిస్తుంటారందరూ. ఇంకా అనుకున్న ప్రకారం రాయలవారు మర్నాడు తుంగభద్ర నదికొచ్చేసరికి అక్కడ చాకలి పెద్ద గొంతుతో సంగీత సాధన చేస్తుంటాడు. వాడి ఎదుట ఆ గాడిదల గుంపు కనిపిస్తుంది. వాడు సా రీ అని గొంతెత్తి బిగ్గరగా పాడుతుంటే వాడికి పోటీగా గాడిదలు గూడా పెద్దగా ఓంట పెడుతుంటాయి. ఇంకా విద్వాంసులందరూ వెర్రి మొహాలేసుకొని ఉంటారనమాట. రాయలవారిని చూడగానే ఇంకా చాకలి సాధన ఆపుచేసి ఇంక పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభూ! వీళ్ళు నన్ను సంగీత విద్వాంసుడిని చెయ్యలేకపోయారు. వీళ్ళకంటే మా గాడిదలే నయం. నాకు వంత పాడాయి. తక్షణం వీళ్ళ తలను నరికించండి అని చెప్తుంటాడు. ఇంకా రాయలవారికి ఏమనాలో తోచక తల తిప్పి చూసేసరికి అక్కడొక దృశ్యం వారిని ఆకర్షిస్తుంది. అక్కడ నదీ తీరంలో ఒక బంగారపు సింహాసనం మీద ఒక చక్కగా అలంకరించిన ఒక కుక్కొకటి కనిపిస్తుంది. దాని నెత్తి మీదేమో ఒక కిరీటం గూడా ఉంటుంది. ఇంకా రామకృష్ణుడు దానికి తర్ఫీదిస్తూ, ప్రభూ! కుక్కరాజా! తమరిప్పుడు రాజ టీవీతో గర్జించాలి అంటాడు. ఆ కుక్కకి ఆ మాట అర్థమైందో లేదో గాని భౌ భౌమంటూ మరుగుతుంటుంది. ఇంకా రామకృష్ణుడు లబలబలాడుతూ, అయ్యో! భౌభౌ గాదు సునకరాజా! సింహగర్జన! తమరు కాబోయే మహారాజు! రాజులా గర్జించాలి అని మోతుకుంటుంటాడు. మళ్ళీ ఆ కుక్క భౌ భౌ అంటుంటుంది. ఇంకా రాయలవారు చప్పున అక్కడికి వెళ్ళి, ఏం చేస్తున్నారు రామకృష్ణ మీరు అని అడుగుతారు. ఈ కుక్కని రాజుని చేస్తున్నాను ప్రభూ!
రేపెప్పుడైనా తమరు నాకు మండలాన్ని ఇస్తే గనక దానికి ఈ కుక్కని రాజును చెయ్యాలని ఇప్పటినుంచే తర్ఫీదిస్తున్నాను అని చెప్పి అంటాడు రామకృష్ణుడు. సరిగ్గా అప్పుడే అక్కడికి దగ్గరలో మరో కుక్క ఒక బొమ్మిక పట్టుకుని నోట కరుచుకుని వస్తుంది. ఇంకిలా వచ్చేసరికి ఆ కుక్కని చూసిన ఈ సింహాసనం మీదున్న కుక్క కూడా భౌ భౌమని అరుస్తూ కుక్క దగ్గరికి పరిగెత్తి బొమ్మిక ముక్క కోసం దానితో కాట్లాడుతూ ఉంటుంది. రాయలవారు నవ్వి, "చూసారా దాని బుద్ధి? దాన్ని రాజుగా మార్చడం మీ సాధ్యమా?" అని అడుగుతారు. "ఎందుకు సాధ్యం కాదు ప్రభూ! గాత్రశుద్ధి లేని గార్ధబ స్వరాన్ని గూడా సుస్వరంగా మార్చి విద్వాంసుణ్ణి చేయగాలేంది నిలకడ బుద్ధి లేని శునకాన్ని రాజుగా మార్చలేమా ప్రభూ" అని రెట్టిస్తాడు రామకృష్ణ. ఆ ఎత్తిపొడుపుతో నిజం గ్రహించిన రజకుడు చంపలు వాయించుకుంటూ, "బుద్ధొచ్చింది ప్రభూ! అలవిమాలిన కోరిక కోరినందుకు నన్ను క్షమించండి" అని వేడుకుంటాడు. ఇంకా సంగీత విద్వాంసులందరూ బతికిపోయారా దేవుడా అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారనమాట. అలా రామకృష్ణుడు తన తెలివితేటలతో రాయలవారికి అసలు విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాడనమాట. అలాగే మనకి ఏ విద్యలో మనకి నైపుణ్యం ఉంటుందో అందులో కృషి చేస్తే మనం తొందరగా పైకొస్తామన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.